హలో అండి. వెల్కమ్ టు వింటేజ్ స్పైసెస్. చికెన్‌లో టేస్ట్ వస్తుంది కానీ ఇది ప్యూర్ వెజ్ అండి. ఈరోజు మనం చాలా ఈజీగా, టేస్టీగా ఉండే మీల్ మేకర్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీనికోసమైతే కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం స్పైసెస్ వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి చీలికలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని వీటన్నిటిని కలుపుతూ ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. నేనైతే ఒక ఆనియన్ తీసుకున్నా అండి, పెద్ద సైజు. ఈ ఆనియన్స్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆనియన్స్ అనేవి మంచిగా ఫ్రై అయ్యాయి కదా. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక కొంచెం పసుపు వేసి ఒకసారి కలుపుకున్నాక టమాటా ప్యూరీ అనేది వేసుకోవాలండి. కావాలి అనుకుంటే సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి. ఈ టమాటా ప్యూరీని ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలండి. చూడండి, మంచిగా కుక్ అయింది కదా. ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి కలుపుకున్నాక 2 స్పూన్ల కారపొడి వేసుకొని ఇంకోసారి కలిపి ఇందులో వాటర్ అనేది ఎక్కువ వేయకూడదండి. జస్ట్ మసాలాలు అనేవి ఫ్రై అవ్వడం కోసమే వేసుకోవాలండి. ఒక 4 స్పూన్ల వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నాక ఇందులోనే 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలండి. ఈ ధనియాల పొడిని కూడా చూపిస్తున్న విధంగా మంచిగా ఫ్రై చేసుకున్నాక బాయిల్ చేసుకున్న మిల్ మేకర్ అనేది వేసుకోవాలండి. ఈ మిల్ మేకర్ను బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఈ ముక్కలకి ఒకసారి ఈ మసాలా అంతా కూడా బాగా కలుపుతూ పట్టించి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూడండి, మంచిగా కుక్ అయింది కదా. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలండి లాస్ట్లో. చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే ఈ కర్రీకి అనేది. వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని దింపేయడమే అండి. అంతే అండి, చాలా ఈజీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ అయితే బెస్ట్ కాంబినేషన్ అయితే రైస్, చపాతీకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.